ప్లమ్ కేక్ పార్ట్ 2 అన్నమాట. సో, ఇక్కడ మనం కేక్ అయితే బేక్ చేస్తాం దీంట్లో. ఇదేదైతే ఉందో ప్లమ్ కేక్ మనం సోక్ చేసి ఆల్మోస్ట్ 4 ఈవెనింగ్స్ అయితే ఉంచామన్నమాట. 4 నైట్స్ ఉంచాం దీన్ని. సో, హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షెఫ్ ఆష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొలాసిస్ అనేది తయారు చేసుకుందాం. అంటే ఒక డార్క్ కాంపౌండ్ అనేది తయారు చేద్దాం దీన్ని. ఇదేంటి అనంటే కలర్ ఇస్తుంది అండ్ మనం యాడ్ చేసే కేక్‌కి ఒక డార్క్ ఫ్లేవర్‌తో పాటు ఒక చేదు అండ్ స్వీట్ టేస్ట్‌ని గూడా ఇస్తదనమాట. సో, ఇది బ్రౌన్ షుగర్‌తో అనేది రెడీ చేస్తారు. మన దగ్గర ప్రెజెంట్ బ్రౌన్ షుగర్ అయితే లేదు కాబట్టి నేను నార్మల్‌గా ఆల్టర్‌నేటివ్ వైట్ షుగర్‌తో అయితే నేను చేసేసాననమాట. దీన్ని వైట్ షుగర్ మనం తీసుకొని దాంట్లో మనం వాటర్ మిక్స్ చేయాలనమాట. వాటర్ మిక్స్ చేసి ఏ విధంగా అయితే మీరు పాకం పడతారో అలా పాకం పట్టి దీన్ని డార్క్‌గా చేసేయాలి. మీరు ఇట్లా యాడ్ చేసేటప్పుడు వాటర్ మొఖం మీదకొస్తా ఉంటాయి. మీరు స్లోగా మిక్స్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ థింగ్ అన్నమాట. సో, వాటర్ ఒకటేసారి అయితే యాడ్ చేయకండి. సో, మీకిక్కడ కనిపిస్తుంది గదా! ఈ విధంగా అయితే మనకి బ్లాక్ డార్క్‌లో అయితే రావాలన్నమాట. ఏదైతే నేనిప్పుడు చేసి పెట్టాను గదా! అలాగా. ఇక్కడొచ్చేసి మనము కేక్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇది క్రీమింగ్ మెథడ్‌లో అయితే ఈ కేక్ అనేది చేస్తారు. క్రీమింగ్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ షుగర్ అండ్ బటర్‌ని ఫస్ట్ క్రీమ్ చేస్తే దాన్ని క్రీమింగ్ మెథడ్ అంటారనమాట. మీకు ఒకవేళ ఈ క్రీమింగ్ మెథడ్ ఎలా చేయాలి అనేది అంటే ఫిజికల్‌గా నార్మల్‌గా మనం మాన్యుయల్‌గా చెయ్యాలి అని అనుకుంటే గనక అది ఎలా చేస్తారు అనేదైతే ఫ్రీ బేకింగ్ ఆన్‌లైన్ క్లాసెస్‌లో అయితే ఉన్నాయి. వెళ్లి చెక్ చేయండి. ఇట్లా షుగర్ నెక్స్ట్ వచ్చేసి బటర్ 2 గూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను ఇక్కడ తీసుకుంది అన్‌సాల్టెడ్ బటర్. సాల్టెడ్ బటర్ అయితే కాదనమాట. లైట్‌గా కొంచెం నేను చేసేది క్వాంటిటీ చాలా చిన్నది. అంటే నేనిక్కడ ఒక 100 గ్రామ్స్ చేస్తున్నాను. 100 గ్రామ్స్‌కి చేస్తున్నాను. కాబట్టి నాకు ఇక్కడ మిక్స్ చేసే బౌల్ గూడా ఏంటంటే పెద్దదయిపోతుందనమాట. సో, దానివల్ల మిక్సింగ్ అటు ఇటు అనిపిస్తది. కాకపోతే మీరు హ్యాండ్‌తో మిక్స్ చేయాలి. ఇది చాలా ఈజీగా ఈ క్రీమింగ్ మెథడ్ అయితే చాలా ఈజీగా చేత్తో అయితే అయిపోతుందనమాట. మీరు హ్యాండ్‌తో మిక్స్ చేసుకోవచ్చు. హ్యాండ్ బీటర్ గూడా అవసరం గూడా లేదు దీనికి. నార్మల్‌గా హ్యాండ్ బీటర్‌తో చేయండి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ తెలియాలి అనంటే క్రీమింగ్ మెథడ్ అనేది ఫ్రీ ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా! అందులో ఎళ్లి చెక్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ‌లోకి రాంగానే మనం ఎగ్స్ ఇవన్నీ గూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చే ప్రాసెస్ ఏంటి అనంటే కొంచెం హై స్పీడ్‌లో అయితే దీన్ని పెట్టాలనమాట. పెట్టుకున్న తర్వాత మీరు అంటే ఓన్లీ షుగర్ నెక్స్ట్ బటర్ 2 మిక్స్ చేస్తే తక్కువ క్వాంటిటీ వల్ల తొందరగా మిక్స్ అవ్వదు. కాబట్టి ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము మైదా తీసుకున్నాము. ఈ మైదాలోనే మీరు వేయాల్సి అనుకున్న డ్రై ఇంగ్రీడియెంట్స్, ఫ్రూట్స్ అన్నీ గూడా వేసేయాలనమాట. అలా ఏసి మిక్స్ చేసినట్లయితేనే మీకు నీట్‌గా వస్తదనమాట కేక్ అనేది. అండ్ అన్ని ఫ్రూట్స్ కూడా దాంట్లో కలుస్తాయి. ఇక్కడ బేకింగ్ పౌడర్ ఏసాను. ఇలాచీ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఉంటది గదా! అది అండ్ ఇంకొకటొచ్చేసి ఏంటి అనంటే స్టార్ అనిస్ అంటారు గదా! అది అండ్ ఇక్కడ సినమన్స్ అన్నమాట. సో, ఇవన్నీ గూడా నేను ఇంగ్రీడియెంట్స్ ఈ డ్రై ఫ్రూట్ ఏదైతే ఈ స్పైసెస్ ఉన్నాయో, ఈ స్పైసెస్ నెక్స్ట్ బేకింగ్ పౌడర్, మైదా ఇవన్నీ గూడా దీంట్లో వేసేసి సైడ్‌కి పెట్టుకున్నాను. ఇది రా మెటీరియల్ కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఏసేస్తాను అంటే బల్క్‌లో చేసేటప్పుడు డైరెక్ట్‌గా ఏసుకోవచ్చు. ఇలా ఏం కలపాల్సిన అవసరం గూడా ఏం లేదనమాట. ఏదైతే మనం 4 నైట్స్ సోక్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో, నేను మీకు చూపించినట్లుగానే ఏదైతే రమ్ ఉందో ఆ వైన్ మొత్తం అంతా గూడా ఈ ఫ్రూట్స్‌కి పట్టేసిందనమాట. చూడండి దీని టేస్ట్ అనేది నేను ఎలాగో మీకు చెప్పాను గదా! నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనేసి. ఈ ఫ్రూట్స్ ఆల్‌మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. లైక్ చేదు, పులుపు ఇవన్నీ ఉంటాయి గాబట్టి స్వీట్‌నెస్, బిట్టర్ ఇవన్నీ ఉంటాయి గాబట్టి చాలా బావుంటదనమాట. ఇవన్నీ గూడా చాలా లావుగా అయిపోయినాయి. వీటిల్ని మనము ఓన్లీ ఎసెన్స్ అంటే పైనాపిల్ ఎసెన్స్, స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఇట్లాంటి ఎసెన్స్‌లు నేను ఏమి యూజ్ చేయట్లేదు. వై? బికాజ్ ఐ వాంట్ టు హావ్ టోటల్ రమ్ అండ్ వైన్ కేక్ అన్నమాట. సో, మీరు ఆ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఈ ఫ్లేవర్‌కి పోతుందనమాట. అంటే ఈ ఫ్లేవర్ టేస్ట్ అయితే రాదనమాట. ఎప్పుడైతే మీరు ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైతే మైదా మిక్స్ చేసి పెట్టారు గదా! అదే మైదాలో ఇవి గూడా మీకు క్వాంటిటీ ఎంత కావాలి అనేదైతే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎన్ని గ్రామ్స్‌కి మైదాకి ఎంత ఫ్రూట్ యాడ్ చేయాలి, ఇంత కేజీకి అంటే ఇప్పుడు నేను ఒక 100 గ్రామ్స్ ఇచ్చాననుకోండి సపోజ్ 100 గ్రామ్స్ మెజర్‌మెంట్ నేనిస్తాను. కింద మీరు ఎంత టిన్‌లో ఏస్తారు ఏంటి అనేదైతే మీ ఇష్టము. అది టిన్స్ అవన్నీ గూడా నేను బేసిక్ ఆన్‌లైన్ క్లాసెస్‌లో అయితే చెప్పేసాననమాట. సో,
దాంట్లోకెళ్ళి 18కి ఎంత పడతది అనేదైతే మీరు చెక్ చేసుకొని నేర్చుకోండి. ఈజీగానే వస్తది. అండ్ ఫ్రూట్స్ మిక్స్ చేసేటప్పుడు ఈ విధంగా ఈ మిక్సింగ్ నేను ఎలా అయితే స్పూన్‌తో మిక్స్ చేస్తున్నానో అట్లనే మిక్స్ చేయండి. మీరు చేత్తో గనక మైదా మొత్తం దాంట్లో ఇంజెక్ట్ చేయడానికి అంటే పిసికి దాంట్లో కలపడానికి చూసారనుకోండి, మంచి లాంగ్వేజ్‌లో చెప్తున్నా. ఇట్లా పిసికేస్తారు గదా! అట్లా చెయ్యొద్దు. చేశారా ఆ ఫ్రూట్‌లోకి మైదా అంతా ఎళ్ళిపోయి అది ఉడకదనమాట. సో, టిప్ నంబర్ 1. అండ్ ఇక్కడొచ్చేసి ఏంటి అనంటే, ఇందాక చూపిచ్చింది మీరు ఇంత డార్క్ లేదు. ఇదెట్లా డార్క్ అయింది అనంటే, దీంట్లో మీకు అది ఓన్లీ క్యారమల్. మీరు ఇంట్లో నేర్చుకోవాలి అనుకునేటప్పుడు అదొక్కటేస్తే సరిపోతది. కాపోతే ఇంత డార్క్ రాదు. ఇంత డార్క్ రావాలి అంటే కొంచెం మాపిల్ సిరప్, నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షుగర్ యాడ్ చేసినట్లయితే మీకు ఇంత డార్క్ కలర్ అయితే వస్తదనమాట. ఇది ఎందుకు అనంటే దీని టేస్ట్ వచ్చేసి వేరే బిటరీ టేస్ట్ అండ్ టూ మచ్ స్వీట్ ఉంటదనమాట. సో, దీనికొక మంచి ప్రాపర్టీ గూడా ఉంది. అంటే మంచి థింగ్ ఏంటి అనంటే ఒక కేక్‌ని గాని లేకపోతే ఒక ఆర్టికల్ అంటే ఒక ఐటెమ్‌ని దేన్నైనా గాని షెల్ఫ్ లైఫ్ పెంచే క్వాలిటీ అయితే ఈ మొలాసిస్‌కనేది ఉంటదనమాట. అంటే ఈ క్యారమల్‌కి ఎప్పుడైనా గాని షెల్ఫ్ లైఫ్ పెంచే తత్వం ఉంటది. సో, అది అన్నమాట. ఇట్లా మిక్స్ చేసుకొని మీరు ఇది చాలా చిన్న క్వాంటిటీ గదా! నేను చేస్తుంది. ఇవన్నీ గూడా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా వేసేసుకోవాలి. మీరు డార్క్ కాంపౌండ్ అంటే ఇప్పుడు ఇది ఇందులో ఉంది గదా! డార్క్ కాంపౌండ్ ఇన్ ద సెన్స్ అది డార్క్ కలర్. ఆ డార్క్ కలర్ క్యారమల్ కలర్. ఈ బ్లాక్ జాక్ అనేది కూడా మీకు దొరుకుతదనమాట. ఒకవేళ మీకు క్యారమల్ చేసుకోలేకపోతే గనక ఈ బ్లాక్ జాక్ అనేది ఏంటి అనంటే ప్రూన్స్ తోటి, గ్రేప్స్ తోటి ఇవన్నిటితో తయారైతదనమాట. ఇవి ఏం లేదు అంటే స్వీట్‌నెస్‌ని పెంచడానికి అండ్ షెల్ఫ్ లైఫ్‌ని పెంచడానికి ఆ కేక్‌కి కావాల్సిన టెక్స్చర్ తేడానికి గ్లేజ్ అంటే కేక్‌కి ఒక గ్లేజ్ రావాలి అనంటే మీరవి యాడ్ చేయాలనమాట. గ్లేజ్ అంటే డ్రైగా ఉంటే కేక్ బాగోదు గదా! అట్లా అన్నమాట. చాలా సాఫ్ట్ టెక్స్చర్ తేడానికైతే ఈ బ్లాక్ జాక్ అనేది యూజ్ చేస్తారు. ఒకవేళ అది లేకపోయినా గానీ మీకు వస్తది. కాకపోతే అది ప్లమ్ కేక్ అవ్వదు. ఫ్రూట్ కేక్ లేకపోతే రమ్‌లో సోక్ చేసిన ఫ్రూట్స్ అలా వేరే పేరైతే వచ్చేస్తదనమాట. మీరు ప్లమ్ కేక్ అనంటే ఖచ్చితంగా బ్లాక్ జాక్ అనేది యాడ్ చేయాలి. అదే మొలాసిస్, అదే క్యారమల్ అనేది. ఎలా 4, 5 పేర్లుంటాయి. అవన్నీ గూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది కావాలి అనంటే రెసిపీ అయితే పెడతాను. కానీ ఇప్పుడైతే పెట్టను. నాకు టైం లేదు. సో, టైం పడతది నేర్పించడానికి. అండ్ ఇక్కడొచ్చేసి ఇట్లా డ్రై ఫ్రూట్స్ అని ఏవైతే మనం సోక్ చేసున్నామో, ఆ సోక్ చేసున్న ఫ్రూట్స్ అన్నీ గూడా ఇక్కడైతే దీంట్లో పెట్టేసుకుంటున్నాం అనమాట మనము. పైన ఎప్పుడూ గూడా మీకు కేక్‌కి చాలా తక్కువ అంటే ఎంత కావాలో అంత క్వాంటిటీలోనే మీరు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రూట్స్ యాడ్ చేస్తే అది బేక్ అవ్వదనమాట. సో, ప్రతి కేక్‌కి ఏ టిన్ యూజ్ చేయాలి అనేది ఎలా అయితే అడుగుతున్నారో, ప్రతి కేక్‌కి అంటే కేక్‌లో ఉన్న బ్యాటర్‌కి ఎంత ఫ్రూట్స్ యాడ్ చేయాలి అనేది గూడా ఒక టెక్నిక్. దాంట్లో ఎన్ని గ్రామ్స్ ఫ్రూట్ ఏస్తే అది బేక్ అవుతది అని కూడా మీకు తెలియాల్సి ఉంటదనమాట. ఆల్రెడీ నేను చెప్పినట్టు మీకు మొత్తం అంతా రెసిపీ అంతా కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇట్లా ఈ కేక్స్‌ని మీరు బేక్ చేసేసాను. బేకింగ్ తర్వాత ఇది అన్నమాట. రెసిపీ అయితే మీకు తెలుస్తుంది గదా! మీరు ఈజీగా 185 డిగ్రీస్‌లో పెట్టేసుకొని టాప్ టు బాటమ్ టాప్ అండ్ బాటమ్ గూడా 185 డిగ్రీస్‌లో పెట్టేసుకొని మీరు బేక్ అయితే చేయొచ్చనమాట. బేక్ చేసిన తర్వాత ఇలాగా చిన్నవి ఇవి వచ్చేసి పావు కిలో మౌల్డ్స్ అన్నమాట. ఒకటి హాఫ్ కిలో, ఒక పావు కిలో, ఒకటి 1 కిలో అలాగా దానికి సరిపడా అంతా మనం ఎంత మౌల్డేస్తే సరిగ్గా వస్తది అనేదైతే చూసుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే ఇలాంటి మౌల్డ్స్ మీరెప్పుడు బేక్ చేసినా గానీ స్టార్‌కి కార్నర్స్ ఉన్నాయి, ట్రీకి కార్నర్స్ ఉన్నాయి గదా! అట్లాంటి కార్నర్స్ ఉన్న మౌల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కింద మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట సైడ్స్‌కి. ఎందుకంటే అక్కడ ఏదైతే బ్యాటర్ ఉందో తక్కువెళ్తది. మీరు రౌండ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఏదో ఫోటోషూట్ కోసం మీరు తెచ్చుకుంటే ఓకే. అదర్‌వైజ్ మీరు రౌండ్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈక్వల్‌గా బేక్ అవుతది కాబట్టి చాలా ఈజీగా ఉంటది. ఇలా మీరు ఏదైతే మనకి రీత్స్ కానీ, లేకపోతే ట్రీస్ గానీ, స్టార్స్ కానీ, బాల్స్ కానీ ఇలాంటివి ఏవన్నా పెట్టుకొని ఈ కేక్ మీద అయితే డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని మీద రాయల్ ఐసింగ్ చేస్తే ఇంకా చాలా బావుంటదనమాట. కాకపోతే 5 స్టార్ ప్రాపర్టీస్‌లోనే రాయల్ ఐసింగ్ అనేది ఎక్కువెళ్తది. నార్మల్‌గా ఇంట్లో చేసుకోవడానికి రాయల్ ఐసింగ్ అంత అవసరం ఉండదు. అండ్ మనకి నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ ఐసింగ్. సో, దానివల్ల నేనైతే రాయల్ ఐసింగ్ అయితే చూపించలేదు. మీకు నార్మల్‌గా ఫౌండెంట్ తోటి అండ్ ఇలాంటి
ఆర్టిఫిషియల్ ఆర్టికలతోటి డెకరేషన్ అయితే ఎలా చేస్తారు అనేది అయితే చూపించాను కదా. అండ్ దీని మీద మీరు పౌడర్ షుగర్ కూడా కోట్ చేసుకోవచ్చు, బ్రౌన్ షుగర్ కూడా కోట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు రాయల్ ఐసింగ్ కూడా పెడితే చాలా బాగుంటుంది. సో డ్రై ఫ్రూట్స్కి ఎప్పుడు చాలా తక్కువ టూటీ ఫ్రూటీ అలాంటివి అయితే యూస్ చేస్తాము. పైన కూడా ఎక్కువ ఫ్రూట్స్ వేయడం వల్ల బేక్ అయితే అవ్వదు అనుకుంటా. ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను తొందరగానే, సారీ.